ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎండింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. దానికంటే ముందు లైక్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టుకోవడం మర్చిపోకండి. క్లాస్లో నిమిషం సార్ లేకుండా ఎందుకు అట్లా కుక్కలాగా మొత్తుకుంటారు? క్లాస్ లీడర్ ఎవరు ఇక్కడ? ఏం పేరు అమ్మా నీ పేరు? అంజలి జిలేబీ సార్. అమ్మ అంజలి జిలేబీ, ఒకసారి లేచి క్లాస్లో ఎవరెవరు మాట్లాడుతున్నావు ఒకసారి పేరు చెప్పు, చెప్తా కొడుకు సంగతి. సార్ ఆల్ ఆర్ టాకింగ్ సార్, ఎస్పెషల్లీ దట్ సమీర్ సార్. 20 ఇంటూస్ ప్లస్ ఎక్స్ట్రా టాకింగ్ సార్. ఫేస్ టు ఫేస్ స్టూపిడ్ ఇడియట్ కాల్ సార్. అయ్యో పాపం ఎందుకమ్మా వాళ్ళంతా అని చెప్తున్నాను, చెప్తాను సంగతి. ఏరా సమీర్ వెళ్ళి ఒకసారి పైకి. క్లాస్లో ఎవరెవరు మాట్లాడుతాను పేర్లు రాస్తే నీ పేరు పక్కన 20 ఇంటూలు ప్లస్ ఎక్స్ట్రా టాకింగ్ అంట. ఒరే 20 మార్కులు మ్యాథ్స్ పేపర్ వచ్చినా పాస్ అయిపోయింది కదా నువ్వు. సార్ నాకేం తెలుసు, నేను పడుకొని కూడా గంట అయింది, లేచిందే ఇప్పుడు. సార్ మొత్తం కావాలని ఆపోజిట్ పార్టీ వాళ్ళు నా మీద లేకపోతే నిందలేస్తారు సార్. సార్ అరగంట ముందు బోర్డు మీద 20 పేర్లు ఉండదు సార్. సైలెంట్ ఉంటే అన్ని పేర్లు దొరుకుతాను సార్. అరగంట నుంచి నేను సైలెంట్ ఉన్నా, నా పేరు తప్ప అందరి పేర్లు దొరికింది సార్. ఇంగ్లీష్ యూ విల్ డై. సార్ నాకు కోపం వస్తుంది సార్, నేను లేడీస్ జోలికి వెళ్ళినా జుట్లు పట్టి కొడతాను, నా హెయిర్ జోలికి వెళ్ళిన వస్తే నాకు కోపం లేదు సార్. ఫస్ట్ పాస్ ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ మైక్రో చిటీస్. యు బీట్ దిస్ రికార్డ్ అమ్మా. రే ఆపండి మీ కొట్లాట. సార్ ఇదంతా మేము లీడర్ చేసినందుకు కదా సార్. ఒక బ్యాక్ బెంచ్ లీడర్ అయితే ఏమైతే నేను మొత్తం చూపిస్తా సార్. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక బ్యాక్ బెంచర్ 200 మంది పిల్లల ఐడి కార్డులు దొబ్బేసి దొంగ ఓట్లు తెప్పించుకుని క్లాస్ లీడర్ గా గెలిచాడు. బ్యాక్ బెంచర్ అని నేను శాసనం ద్వారా నిర్మించబడ్డ ఈ క్లాస్ రూమ్ కాదు మా ఫీజులు దొబ్బేసి నిర్మించబడ్డ ఈ క్లాస్ రూమ్ సాక్షిగా ఈ బ్యాక్ బెంచర్ మైండ్ తో క్లాస్ లీడర్లని షో కొడుతూ మాలాంటి చదువులను చిన్న చూపిస్తున్న ప్రతి ఒక్కరు రంకు మొగుడు అవుతానని రాజ్యమాత సాక్షిగా. ఇది బాహుబలి కాదు. ఎవరో పేరు సార్, మీ పేరు ఇద్దాం. మూర్తి సార్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. అయినా ఇప్పుడు మీరు బొక్కెలు గీకలు ఎవరు తీయకండి. ఎవరు తెలియదా? పిల్లలు ఈరోజు క్లాస్ న్యూ జాయినింగ్ అనమాట. న్యూ జాయినింగ్ కూర్చోమ్మా, నీకు నచ్చిన ప్లేస్ లో కూర్చో. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? సమంత సార్. సమంత? మన సమంత, నైస్ నేమ్. థ్యాంక్ యూ అన్న సార్ మిమ్మల్ని అనుకుంటా. సార్ అన్న పోయి అన్న అనేసి అనింది నన్ను కదరా, పనికి మళ్ళేదవా నిన్నే. సార్ మిమ్మల్ని అనుకుంటా సార్. అన్న అన్నది నన్ను అంటారా లేకపోతే? ఓ ఓ ఓ ఓ సార్ ఏం సార్ అందరు ఇట్లా తయారయ్యారు? మదర్ తెరీసా ఏమో అందరు కలిసి మదర్ అన్నారు, నన్నేమో అందరు కలిసి అన్న తెరీసా చేస్తున్నారు. అందరు అన్న అంటారు. చాలే పిల్లలు, నెక్స్ట్ వీక్ మన స్కూల్లో యాన్యువల్ డే అవుతుంది. ఇందులో ఎవరికైనా డాన్స్, స్పీచ్, సాంగ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్ లీడర్కి నేమ్స్ చేయండి, నోట్ చేసుకుంటాడు. ఆ రోజు మాత్రం అందరు స్కూల్కి రావాల్సిందే, అందరు పార్టిసిపేట్ చేయాల్సిందే. సమంత నువ్వేమైనా పేరుస్తున్నావు? క్లాసికల్ డాన్స్ బాగా చిన్న కొంచెం క్లాసికల్ డాన్స్ అంటే మస్తు ఇష్టం. క్లాసికల్ డాన్స్ అంటే ప్రిన్సిపల్ ఏమంటాడు అమ్మా? సార్ నాట్య మయూరి సార్. పికాకుల డాన్స్ చేసే పీటీ ఉషా సార్. బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా. when class leader talking put mouth in finger. నెక్స్ట్ ఆటగాడు ఆదిత్య డాన్సేగా. నా క్లాసికల్ రాదురా, ఓన్లీ మాసికల్. అంటే గణేష్ నిమజ్జనానికి డాన్స్ చేస్తూ ఉంటాంగా, అదే మాసికల్. నెక్స్ట్ సంతోష్. నేను క్లాసికల్ కాదు మాసికల్ కాదురా, ఓన్లీ అస్థికల్. అంటే శవాల ముందు డాన్స్ చేస్తూ ఉంటారు కదరా, ఆ స్టైల్ అనమాట.